నీ ఆపదలలో నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆపదలలో నువ్వు నా పక్షమున ఉంటావయ్యా, నన్ను విడిచిపెట్టవయ్యా, నాకు సహాయం నీవేనయ్యా, నా దిక్కు నీవేనయ్యా, నా ధైర్యం నీవేనయ్యా, నా అండ నీవేనయ్యా అని నీవు మొర్ర పెడుతూ ఉండగా ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇస్తాడంటే లెటర్ రాసి పోస్ట్లో లెటర్ రావటం కాదు. ఉత్తరం ఇవ్వటం ఏంటో తెలుసా? నీకు ఆయన ఆన్సర్ చెప్తాడు. అంటే ఆపదలలో నీకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి, దానికి ఉత్తరం ఇచ్చే దేవుడు కూడా నీకు ఎదురుగానే ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం నా దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఆపత్కాలంలో ఇప్పుడు నువ్వు ఉన్నావా? లేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నా, నీకు ఆపదలు ఎదురు రాబోతున్నాయా? ఆపత్కాలంలో ఇప్పుడే ఉన్నా, ఆపదలు నీకు ఎదురుగా రాబోతూ ఉన్నా, ఆ